తీసుకుంటే మేము ప్రజాపాలన కొనసాగిస్తామని చెప్పేసి ఇంకో రకంగా వాళ్ళు చెప్తున్నారు ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ చట్టం 2013 ప్రకారం భూములను సేకరించినప్పుడు అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. అసలు 2013 గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినవన్నీ ఒకేసారి చేయడం ఎవరికి ఏ ప్రభుత్వానికి కుదరదు కదా. నేను ముఖ్యమైన నేను దాదాపు ఎన్నున్నాయి తెలుసా, దాదాపు 100 ఉన్నాయండి. నేను ఒక 5-6 చెప్పాను, 100 ఉన్నాయి. 100 చెప్పలేదు, 100 చేయాలని అనట్లేదు. ముఖ్యమైన అంశాలు మాత్రమే మాట్లాడుతున్నా. నేను ముఖ్యమైన అంశాలు వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నా. 2013 ప్రకారము భూసేకరణ జరిగితే 80% ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు అంగీకరించినప్పుడే ఆ భూమి తీసుకోవాలని చెప్పేసి చట్టం చెప్తుంది. మరి లగచర్లలో 80% కాదు 90% మంది ప్రజలు వ్యతిరేకించారు కదా. వ్యతిరేకిస్తే దానికి ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు పోయి ఏ రకంగా భూమి లాక్కుంటారు, ఏ రకంగా చేసుకుంటారు? మొన్న మాట్లాడిందంటేనేమో దాన్ని విత్డ్రా చేసుకుంటామని చెప్పేసి మాట్లాడినరు. మళ్ళీ నిన్న రీసెంట్ గా ఒక ఆర్డర్ వచ్చింది, దాంట్లో ఇంకా అధికంగా మేము భూమి తీసుకోబోతున్నామని. కాదు గౌతమ్ ప్రసాద్ గారు, అక్కడ భూసేకరణకు సంబంధించిన ఇష్యూ కాదు. అక్కడ మెయిన్ గా ఫార్మాసిటికల్ కంపెనీ అలాంటివి వస్తే ఖచ్చితంగా వారికి నష్టం కలుగుతుంది, కలుషితం అయిపోతుంది, ఆరోగ్యానికి ముప్పు అని భయపడ్డారు ప్రజలు. తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, స్థానికులు ఉద్యోగాలు అక్కడే తెచ్చుకుంటారు అని ఒక నమ్మకంతో ఉన్నారు. అంటే ఇస్తారా లేదా అనేది నెక్స్ట్ నోటిఫికేషన్ మాత్రమే వచ్చింది. తర్వాత వారి అభిప్రాయ సేకరణ మళ్ళీ జరుగుతుంది. మేడం మీరు అన్నదాని ప్రకారము అటువంటిది జరగకపోతే, భూసేకరణ అనేది జరగకపోతే ప్రజలు ఎందుకు తిరగబడ్డారండి? మేము ఇవ్వము. భూసేకరణ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అక్కడ ఫార్మాకి సంబంధించిన కంపెనీలు వస్తాయి అనే ఒక ప్రచారంతోనే కదా. అంటే దానికి సంబంధించి చెప్పింది అదే కదా. కరెక్ట్, అది చెప్పారు. కానీ ఇప్పుడు అది విరమించుకున్నారు కదా. భూమి తీసుకుంటారు కదా. తీసుకోలేదండి, విరమించుకోలేదు. ప్రాక్టీస్ లో ఇవాళ 603 ఎకరాలు 703 ఎకరాలు మళ్ళీ తీసుకుంటామని చెప్పేసి అదే నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? అది వేరే ఇండస్ట్రీస్ కి కదా. అరే ఇండస్ట్రీ ఏదైనా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తానని చెప్పేసి వచ్చిందంటే లాక్కుంటారని అర్థం కాదు కదా. మరి లాక్కోవడమే కదా. మేము ఎట్టి పరిస్థితి ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, లాక్కుంటున్నారు కాబట్టి మేము తిరగబడుతున్నాం అంటున్నారు కదా. వాళ్ళు ఏమంటారు? విషయం ఏంటంటే విషయాన్ని గవర్నమెంట్ ల్యాండ్ చేసుకోండి, వేల లక్షల ఎకరాలలో ఉంది. ఫార్మాసిటీ గవర్నమెంట్ ల్యాండ్ లో ఎందుకు తీసుకురారు? రైతులని నడ్డి విరచడానికి ఎందుకు ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి? అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అనేక లక్షల ఎకరాలలో, వేల ఎకరాలలో ఈరోజు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఫార్మాసిటీ డెవలప్ చేయాలంటే ఓన్లీ రైతుల భూములే గుంజుకొని ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అర్జీ పెట్టుకుని అక్కడ అడిగి కేంద్ర ప్రభుత్వం అమలు చేయించుకోవాలి. లేదా విషయం ఏంటంటే నేను ఎందుకు చెప్తానంటే, గతంలో కాళేశ్వరం ల్యాండ్ లో కూడా ఇప్పుడు ఎవరెవరైతే ఆ యొక్క ల్యాండ్ యాక్వైర్ చేశారో ఆ ల్యాండ్లను తీసుకొని యాక్షన్లో కొని అది ఏం చేశారో ఇప్పుడు కొత్త కేసు కూడా పడింది, దాన్ని కూడా త్వరలో బయటికి రాబోతా ఉంది. మరి అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ ఫార్మా పేరు కింద ల్యాండ్ యాక్వైర్ చేసుకొని మళ్ళీ దీన్ని అమ్ముకోవడానికి, పూర్తిగా చెప్తున్నాను కదా, అల్టిమేట్గా భూమి చుట్టూ తిరిగి ఈ భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నమే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రజలకి మేలు చేయాలని కోరుకుంటే ప్రజలు ఎప్పుడు ఆనందపడతారు? వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగం కరెక్ట్గా ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1000 గజాలు ఇస్తావా 250 గజాలు ఇస్తావా కరెక్ట్గా హామీ ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కంపల్సేషన్ కరెక్ట్గా హామీ ఇచ్చి వాళ్ళకి ఇచ్చినట్టయితే 100% ఈరోజు ప్రజలు హ్యాపీగా ఉండి భూమిని ఇచ్చేస్తారు. అలా అనేక సందర్భాల్లో జరిగింది. కానీ ఇక్కడ డబ్బు ఇచ్చినా హ్యాపీగా లేని పరిస్థితి ఎందుకు జరుగుతుంది? ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి అనే ఒక ప్రచారం వారు చెప్పింది, కానీ అందరూ చెప్పడం గతంలో అనేక చోట్ల ప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది కాబట్టి మేడం రైతు నడ్డి ఎందుకు విడవాలి మేడం? కాదు, అది కొత్త నోటిఫికేషన్ వేరే నోటిఫికేషన్. దాంతో పాటు ఈ 703 ఎకరాలు 706 ఎకరాలు కలెక్టర్ అక్కడికి వెళ్ళింది ప్రజాభిప్రాయం సేకరించడానికి తప్ప మీ భూములు తీసేసుకుంటారు, మీ భూములు ఆయనేమి పేపర్ రాసి వాళ్ళకి ఇచ్చి గుంజుకోనికి పోలే. ఏదేమైనా అక్కడ రద్దయిన మాట వాస్తవం, వెనక్కి తగ్గిన మాట వాస్తవం. చెప్తున్నారు మేడం. మళ్ళీ నోటిఫికేషన్ అదనంగా భూముల కోసం అలాంటి పెద్ద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక చిన్న క్లారిటీ ఖచ్చితంగా అదే ప్రాంతంలో అయి ఉండొచ్చు, కానీ ఇంతకు ముందు
ఫార్మా అని చెప్పారు కానీ ఇప్పుడు కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు, పేరు ఇండస్ట్రియల్ ఏదైతే ఉంది పార్క్ మేడం, కాదు పేరు ఏదైతే దాని ఉంది, వల్ల నష్టం విషయం ఏంటి, అదే కదా, దీని వల్ల భూమి లాభం లాభమే ఏంటి? కదా. మేడం, కాదు, పేరు ఒక చిన్న ఏదైనా మాట. కావచ్చు, భూమి లాభమే కదా. మేడం, complete గా మేడం, ఒక్క మాట. పేరు ఏం పెట్టారు? ఈరోజు Completely ఒక చిన్న different చిన్న issue. మాట. ప్రజలు ఒక్క నిమిషం. ఇప్పుడు మూసీది చిన్న ఎగ్జామ్, మళ్ళీ మీరు అది అక్కడికి వెళ్ళినా అనుకోకండి. మూసీది డెవలప్మెంట్ మొత్తము మనకు ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి, కాలుష్యానికి గురవుతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి. దాన్ని క్రమబద్ధీకరణ చేసి సిస్టమేటిక్గా చేసి దాన్ని మంచి బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచిస్తుంది ప్రభుత్వం. నేనేమంటానంటే ఆ మూసీలకు మురుగునీరు రాకుండా ప్రయత్నం చేయాలి కదా. ఫస్ట్ తీసుకోవాల్సిన చర్య అది కదా. ఒక్క నిమిషం వినండి విషయం వినండి పూర్తిగా. ఫార్మా కంపెనీల నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలకు ఎందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? డ్రైనేజ్ వ్యవస్థను ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతా ఉన్నారు? వీటి మీద చర్య తీసుకోకుండా 1,50,000 కోట్ల బడ్జెట్ మీద ఎందుకు ఆలోచన చేస్తున్నారు అనేది ఆలోచించారు. ఒకటి, ఇక్కడ ఎప్పుడు కూడా పేద ప్రజల యొక్క ఇల్లు నష్టపోతున్నాయి, పేద ప్రజల యొక్క భూములు నష్టపోతా ఉన్నాయి. నేను ఏమంటే ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరు నిర్ణయాలు తీసుకొని, ఒక క్యాబినెట్ సమావేశం చేసుకొని అందరు నిర్ణయాలు తీసుకొని ఇగో ఇది చేయబోతున్నాం అన్నప్పుడు అందరు నిర్ణయం తీసుకుని చేయాలి. ఇలా ప్రజలు వ్యతిరేక భావంతో ఎందుకు వస్తూ ఉన్నారంటే బికాజ్ మీరు గతంలో కేసీఆర్ ఎవరితో మాట్లాడలేదు, ఇప్పుడు మీరు కూడా అదే చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా మీరు పద్ధతిని మార్చుకోవాలి. విషయం ఏంటంటే నేనేమంటున్నాను, ఫార్మా క్లియర్ కింద మీరు ఏం చేయబోతున్నారు? గతంలో నేను సాయి కిరణ్ గారు, ఫార్మాది ముగిసిన అధ్యాయం వారు రద్దు చేసుకున్నారు. రైతులను హింసిస్తున్నారు మేడం. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది మేడం. ఫార్మా విలేజ్ ప్లేస్ లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ కొత్త కరెక్ట్. నేను అదే చెప్తున్నాను. కరెక్ట్, అదే అక్కడ చెప్తున్నాను. ప్రజలు ఫార్మా పెట్టడానికి వ్యతిరేకించారు, ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టడానికి కాదు. ప్రజాభిప్రాయానికి వెళ్ళినప్పుడు గౌతమ్ ప్రసాద్ గారు, ఒకవేళ గౌతమ్ ప్రసాద్ గారు ఇంతకు ముందు ఏదైతే జరిగిందో భూసేకరణ అంటూ వెళ్లారు, ప్రజలు అభిప్రాయ సేకరణలో తిరస్కరించారు. ఆ కొట్లాట్లు అవన్నీ పక్కన పెడదాం, తిరస్కరించారు. దానికోసం ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజల నుండి వ్యతిరేకత ఆ స్థాయిలో వస్తే మాకొద్దు అంటే అది రద్దు చేసుకుంటుందేమో, మనకు తెలియదు కదా. ముందుగానే ఎందుకు ఒక్క నిమిషం, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సాదిక్ గారు, అమ్మా నేను ఇప్పుడు ఒక మూడు క్లారిటీస్ ఇస్తాను. ఎందుకంటే నేను చేసిన కామెంట్స్ మీద కామెంట్ చేశారు. దాని మీద ఒకటంటే, ఎందుకంటే అది కూడా ప్రజలకు నా పర్సనల్ కామెంట్ కాదు, ప్రజలకు ప్రజల ధనం అనే దానికి రాజకీయ పార్టీలు ఈ రోజు తిరోధ కలిగిస్తుంది. ప్రజలు ఏం చేస్తున్నారంటే, ప్రజల పార్టీలు అనుకోకుండా నేను అడిగిన సూటి ప్రశ్నకి మరి కాంగ్రెస్ మిత్రుడు సమాధానం చెప్పలేదు. నేను రాహుల్ గాంధీతో కూడా మేము చాలాసార్లు మాట్లాడాము, జయరాం రమేష్ తో మాట్లాడాము, ఇవన్నీ జరిగినాయి. అయితే నేను ఇప్పుడు విషయం సూటిగా ఒక ప్రశ్న, 18,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిందో చెప్పలేదు. ఎందుకు జవాబుదారీతనం లేదా అమ్మా? చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? 18,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? 95,000 కోట్ల అప్పులోంచి 18,000 కోట్ల రూపాయలు కట్టినారు. ఎక్కడి నుంచి తెచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? దానికి ఎవరు అనుమతి ఇచ్చుకున్నారు? ఎవరు అనుమతి ఇచ్చిండ్రు? ఈ ప్రశ్నలు అంటే ఎందుకు సూట్ అయిన ప్రశ్నలు అంటే అమ్మా, మన తలల మీద అప్పు చేస్తారమ్మా వీళ్ళు. మీ తల మీద నా తల మీద అప్పు చేస్తారు, నాకు చెప్పకుండా మీకు చెప్పకుండా తల కొడతారు. రైట్. సాదిక్ గారు, ఒక్క విషయం, రైతులకు నిజంగా అంటే లబ్ధి చేకూరాలి, లబ్ధిదారులైన రైతులకి ఫలాలు అందాలి అంటే ప్రభుత్వాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలంటారు? నేను ఇప్పుడు చెప్పినటువంటి ఇంతకుముందు మిత్రుడు చెప్పారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కాంగ్రెస్ హయాంలో మేనిఫెస్టోలో మేము చాలా విషయాల్ని అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టిన అంశాలే చెయ్యాలి. వాళ్ళు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పెట్టుకొని మేనిఫెస్టో ముందు పెట్టుకొని చేయాలి. కార్తిక్ గారు అన్ని విషయాలు మర్చిపోయి ఇది ఒక్కటి చెప్పి అన్ని అయిపోయినాయని చెప్పి ఒక అనలిస్ట్ గా అంటే సమకూర్చే సందర్భంలో మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉంటే బాగుంటాయని సలహాలు ఇచ్చిన పర్సన్లలో తను ఉండి ఉండొచ్చు. అంటే ఆ రోజు మేమంతా ఉన్నాము అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సారు
ఆయన ఉన్నా, మీ ఉన్నా. వెల్ఫేర్ గురించే మీ ఉన్నా. మీ అవును, శ్రేయ కాదని కోసం మేము అంటలేం కదా. Right. రైతు రుణమాఫీ అనేది మా మేనిఫెస్టోలో One by one భాగం మాట్లాడదాం. కదా. మేము మేము కార్తీక్ 10 ఏళ్ళ గారు, అధికారంలో లేము. మేము ఒకటి చేసి మేము అంతా చేసినామని మాట్లాడలేదు ఎందుకు అంత మాట్లాడలేదు? చేసాం మేమేమనలే, రుణమాఫీ చేసామని చెప్పినాం మేము. ఇంతకు ముందు అప్పు చేసిండ్రు కాబట్టి మేము మొత్తం వడ్డీలాగే కడుతున్నాం. అంటే 95,000 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు తెచ్చి మొత్తం ఆ అప్పు 95,000 కోట్ల రూపాయలు కట్టిరా. మిగులు రాష్ట్రంతో ఇచ్చినటువంటి రాష్ట్రాన్ని అప్లమయం చేసింది మీరే ఏ కదా. రాష్ట్రం అప్పు Right. లేదు? ఈ రోజు ఏ రాష్ట్రం నాకు అప్పు 3 లేదు? లక్షల ఏ రాష్ట్రం 3,12,000 తెచ్చిన బోనస్ వచ్చింది. ఇగో, కాకూర్ గారు, తెచ్చిన అప్పు దేని మీద ఖచ్చితంగా కేటాయించారు? అప్పులు మిగులు రాష్ట్రం బోనస్ గురించి వచ్చింది. మాట్లాడదాం. దేని మీద కేటాయించారు? సాదిక్ ఉత్పాదక గారు, రంగం మీద టాపిక్ కేటాయించారా? డైవర్ట్ అవుతుంది. అనుత్పాదక రంగాల మీద కేటాయించారా? కానీ బోనస్ ఆనాటి గురించే మీద చెప్తున్నా. రివ్యూ చేయండి. రైతుల అది బోనస్ రివ్యూ గురించే చేద్దాం. చెప్తున్నా. అది చేద్దామండి. Right. సంపద Right. సృష్టి జరిగిందా లేదా? నేనేం టాపిక్ డైవర్ట్ హైదరాబాద్ చేస్తలేదు. సిటీలో కానీ దేశ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము తెచ్చిన అప్పుల వలన కూరుకుపోయినామా లేదా సంపద సృష్టి జరిగిందా? సంపద సృష్టి అంటే ఏంటి? అప్పుల కన్నా ఎక్కువ సృష్టించడమా, అప్పులు మేడం, తీసుకొచ్చి తక్కువ ఒక సృష్టించడమా? కుటుంబమైనా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా అప్పు తెచ్చుకుంటుంది. ఎవరైనా ఈ రోజు- మేడం. ఈ రోజు మన దేశం మీద అప్పు లేదండి. రైట్. గౌతమ్ మరి ప్రసాద్ గారు, ఎన్ని వేల కోట్ల నేను చెప్తుంది బోనస్ గురించే. అప్పు మన దేశం మీద రైతు ఉంది. గురించే చెప్తున్నా. రాష్ట్రం ప్రతి దాని మీద ఉంది. ఖచ్చితంగా అప్పు తీసుకుందే బండి ముందుకు నడిచే పరిస్థితి ఈ రోజు లేదు. మొత్తం ఈరోజు దేశవ్యాప్తంగానే, భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగానే. ఏం చెప్పేది అంటే కాబట్టి ఎవరైనా మనం ఈ రకంగా మాట్లాడుకుంటూ పోతే అసలు ఏం లేదు ఏముంది మేము కాదు కూడదు అని చెప్పేసి కాదు. మనం తెచ్చిన అప్పు అనుత్పాదక రంగాల మీద కేటాయించరా, ఉత్పాదక రంగాల మీద కేటాయించరా, లేకపోతే మన సంపద సృష్టి పెరిగిందా లేదా, పర్ క్యాపిటా ఆ రోజు ఎంత ఈ రోజు ఎంత, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అంత మా చేతిలోకి ఇచ్చేటప్పటికి ఎంత పర్ క్యాపిటా, ఈ రోజు ఎంత, ఆ రోజు ఇవన్నీ ఉమ్మడి లెక్కేద్దాం. రాష్ట్రం సార్. ఇవి అది లెక్కేద్దాం. ఉమ్మడి ఇవి రాష్ట్రము. లెక్కేద్దాం. అది సరే. ఉమ్మడి రాష్ట్రము. సరే, అక్కడ ఇప్పుడు అన్యాయం లెక్కేద్దాం. జరిగిందనే సరే, ఏం పోరాటం సరే, జరిగింది? ఇప్పుడు ఈ సంవత్సరం లెక్కేద్దాం. పర్ క్యాపిటా. పోరాటం జరిగింది ఈ అందుకే సంవత్సరం కదా. లెక్కేద్దాం. గౌతమ్ రైట్, ప్రసాద్ మేము గారు, వన్ బై వన్ వచ్చినాము. మాట్లాడదాం. రుణమాఫీ చేసినాము. మీరు ఆ వన్ బై వన్ రుణమాఫీలో మాట్లాడదాం. మీరే- సాయి కిరణ్ గారు, రుణమాఫీలో సాయి కిరణ్ గారు. మీకేమైనా తప్పిదాలు ఉంటే కార్తీక్ మాకు గారు, చెప్పండి. మోడీ గారు. సరి చేసుకుంటాం. చేసే రుణమాఫీ పైన మీ సార్, అభిప్రాయం సార్, ఏంటి చెప్తున్నారు. చెప్పండి. అది సరి అంతేగాని చేస్తున్నారు. ఇప్పుడు ఒకరికే సార్ చేస్తాం. చెప్తున్నారు. సాదిక్ గారు సరి చేస్తామంటే చెప్తున్నారు. ఎవరన్నారు గోడ మీద మీరు రాయమని సరి చెప్పారు. చెప్తున్నారు. మేము గోడ మీద రాయడం సాదిక్ సిద్ధంగా గారు ఉన్నాము. మీరు- ఇంతే ఇప్పుడు కావాలి సాదిక్ గారు మీకు. మీకు- నేనేం టాపిక్ డైవర్ట్ కార్తీక్ గారు చేస్తలేను. మీకు సరి చేసే పనే చెప్తున్నాడు. మీ మేడం, సేవ మేడం. పనే చెప్తున్నాడు. గౌతమ్ ప్రసాద్ గారు, ఆ, గౌతమ్ అది ప్రసాద్ గారు. వినకుండా మేము మొత్తం చేసేసినాం. ఎక్కడ పడితే వన్ అక్కడ బై వన్ రాష్ట్రంలో మాట్లాడండి. జనాలు ఉన్నారు. ముగ్గురు సార్, మాట్లాడితే ఏమన్నా ఏది అర్థం కాదు. సార్ జనాలు ఉన్నారు ఊర్లో. సాదిక్ గారు ఏమన్నారు, గోడ పైన రాయండి అన్నారు. దాని గోడ పైన రాయడానికి మేము ఓపెన్ వెబ్సైట్ లో పెట్టినామని Right. చెప్పిన కార్తీక్ వారి గారు, మాటకు నేను కన్ఫర్మ్ ఖచ్చితంగా అయినా. తప్పేముంది? అలాంటి వాటిని ఆయన కూడా అప్రిషియేట్ చేస్తారు. సాదిక్ గారు, గో హెడ్. అమ్మా, ఇప్పుడు నేను చెప్పిన పారదర్శకత ఎందుకు చెప్పానంటే ప్రజలకి మనము పెద్ద పెద్ద పండుగలుగా చేసి ఎంతమందిని అయితే మనం అడ్రస్ చేయగలిగినామో నిన్న రైతుల గురించి, అదే గ్రామాల్లో ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో సమాచారాన్ని పెడతామో